నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా అరుణ గారు. సార్ అరుణ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఏంటి పోసాని కృష్ణమురళి గారు విడుదలయ్యారండి 24 రోజుల తర్వాత అనుకుంటాను. 24 రోజుల తర్వాత ఆయన విడుదలయ్యారు. పశ్చాత్తాపడుతున్నారట, బోరును విలపిస్తున్నారట, కన్నీటి పర్యంతం పోతున్నారట. తప్పు చేశాను అన్నట్లుగా ఆయన మదన పడుతున్నట్లుగా. మనిషి కూడా బాగా చిక్కిపోయాడు. మనం ఈయన వంశీని కూడా చూసాం. ఆయన కూడా బాగా డల్ అయిపోయాడు, బాగా లొంగిపోయారు మనుషులు, సింపుల్గా చెప్పాలంటే. సార్ పోసాని కృష్ణమురళి గారు విడుదలైనందుకు కొంచెం సానుభూతి చూపిస్తున్నాను సార్ నేను కూడా. ఎందుకంటే పెద్ద ఆయన కదా పాపం. బాగా అంటే అప్పట్లో ఆయనకి అండదండలు చూసుకొని ఆయన్ని పదవిచ్చిన వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ఆయన వయసుని, ఆయన యొక్క స్థాయిని, ఆయనకున్నటువంటి గౌరవాన్ని, ఇండస్ట్రీలో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ని అన్నింటినీ కూడా మర్చిపోయి ఉచ్చ నీచాలు మరిచి ఒక దుర్మార్గుడు పంచన చేరితే ఎలాంటి ఆలోచనలు చేస్తారో అలాంటివే అన్ని కూడా చేసుకొని ఈ రోజు ఈ గతి ఆయనకి వచ్చినందుకు నిజంగానే నేను బాధపడుతున్నాను. ఇట్లాంటిది ఇంకెవరికి కూడా రాకూడదు, ఇట్లా ఇంకెవరు కూడా చేయకూడదని మాత్రం 100% అనుకుంటున్నాను. మీరు అన్నారు పశ్చాత్తాపం చూపిస్తున్నాడంట అని. సరే రేపు పొద్దున వెళ్ళి ఆయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ యొక్క సొంత ఛానల్ మైక్ పెట్టగానే ఏం మాట్లాడతాడో మాట్లాడే దాన్ని బట్టి ఆయన నిజంగా పశ్చాత్తాపడుతున్నాడా లేదా అన్నది మనం ఒకసారి డిసైడ్ చేసుకుందాం సార్. ఇప్పుడే పశ్చాత్తాపం పెద్ద పెద్ద మాటలు మనం ఆయన గురించి మాట్లాడొద్దు. రేపు ఒక్కసారి ఆయన పార్టీ ఏ విధంగా ఆయనతో పలికిస్తుందో ఆ పలుకును చూసి మనం తర్వాత మాట్లాడుకుందాం. మార్పు ఇంకా రాదంటారా సార్? అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ సార్, నేను ఏది ఊరికే మాట్లాడను, ఎగ్జాంపుల్ లేకుండా మాట్లాడను. నందిగాం సురేష్ రిలీజ్ అవ్వగానే జైలు గోడల బయట ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఏమో ఒక రకంగా మాట్లాడాడు సార్. మరుసటి రోజు ఇంటికి వెళ్ళాక బులుగు ఛానల్ యొక్క మైక్ లో ఇంకో రకంగా మాట్లాడాడు. రెండింటికి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది సార్. మాట్లాడినటువంటి మాటలకి పూర్తి వ్యత్యాసం. ఇప్పుడు ఆ జైలు దగ్గర ఒక పలుకులు పలికితే ఇంటికి వెళ్ళాక బులుగు మైకులు ఇంకో పలుకులు పలికాడు. అలాగే వాళ్ళు మీరు అన్నారు కదా పోసాని గారు ఏదో పశ్చాత్తాపడుతున్నారని చెప్పేసి, ఇవాళ జైలు గోడ దగ్గర పలుకులు ఇవి, రేపు పొద్దున ఇంటికి వెళ్ళాక మళ్ళీ బులుగు మైకి పెడితే ఏం పలుకులు మాట్లాడతాడో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం సార్. వీళ్ళు ఇవాళ ఈ శిక్షలు అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళైనా సరే కనీసం పెద్దరికంగా అరే బాబు మేము తెలుసో తెలియకో తప్పు చేశాం, ఆ తప్పుకు సంబంధించి మేము చట్టం దృష్టిలో శిక్షలు అనుభవిస్తున్నాము, మీరెవరు వెనకాల ఇట్లా చేయొద్దని ఎవరు చెప్పట్లా. వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అండ్ వీళ్ళు చూస్తాం తేల్చుకుంటాం, ఎన్ని కేసులు పెడతారు పెట్టండి, మళ్ళీ వచ్చేది మేమే, ఇంతకు 10 మీ మీద చేస్తామని చెప్పేసి రెచ్చగొడుతుంటే అనవసరంగా పెద్దవాళ్ళు, మర్యాదస్తులు, అలాగే యువకులు, భవిష్యత్తు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక నేర ప్రవృత్తి ఊబిలోకి చిక్కుకుపోతున్నారు సార్ తెలియకుండానే కూడా. రాజకీయం అనేది తొడలు జరుచుకునేది కాదు, రెచ్చగొట్టుకునేది కాదు, నా పెతాపం నీ పెతాపం చూసుకుంటాం అనేది కాదు. రాజకీయం అనేది ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన విషయం అన్న విషయాన్ని మర్చిపోయి పూర్తిగా నా లీడర్ కోసం నేను నాశనం అయిపోవాలి, నీ లీడర్ కోసం నువ్వు నాశనం అయిపోవాలన్న కాన్సెప్ట్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ఉన్మాద ప్రక్రియగా మారిద్ది. ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఈ విధానం మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే. ఈ జైలు గోడల మధ్య నలిగి వచ్చిన వాళ్ళైనా కనీసం ఏదో చెప్తారు, సిద్ధాంతులైన వాళ్ళంతా వేదాంతం చెప్తారని చెప్పేసి, అట్లాంటి వేదాంతం ఏదైనా సరే అప్కమింగ్ జనరేషన్ కూడా చెప్పి మళ్ళీ ఈ బూతుల కామెంట్లు, బూతుల మాటలు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడి పెట్టి మార్పింగ్లు ఎడిట్లు చేసే వాళ్ళకి కనీసం అయినా సరే ఇది ఇట్లా చేస్తే ఇదిగో మాలాంటి గతి మీకు బట్టిద్ది, మీరు చేయొద్దని చెప్పేసి జ్ఞానబోధ అని చెప్పేసి చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. రైట్, ఓకే. లక్ష్మణ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటే వర్మ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి పోసాని గారు విడుదలయ్యారు, హ్యాపీయా? వర్మ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ లాంటి వీక్షలకి